నేనున్నాను, నేను విన్నాను, అండగా ఉంటాను, అన్ని విధాలా ఆదుకుంటాను అంటూ క్రాంతికుమార్ కుటుంబానికి భరోసానిచ్చారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. సాయికృష్ణను హతమార్చిన పోలీసులే క్రాంతికుమార్ని హింసించి చనిపోయేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరుగుతోంది? రాష్ట్రం ఎటుపోతోంది? ఇదా ప్రజల ప్రభుత్వం అంటూ కూటమి సర్కార్ని నిలదీశారు. విజయవాడలో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ అధినేత జగన్ కూటమి సర్కార్ పాలన, పోలీస్ వ్యవస్థపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టాక్సీ నడుపుకుంటూ కుటుంబంతో సంతోషంగా ఉంటున్న క్రాంతికుమార్ మరణానికి ముమ్మాటికి ప్రభుత్వం, పోలీసులే కారణమన్నారు. క్రాంతికుమార్ కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే బాధిత కుటుంబానికి న్యాయ సాయం అందించి వారికి న్యాయం జరిగేలా పోరాడతామని స్పష్టం చేశారు. క్రాంతికుమార్ కుటుంబ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు జగన్. ఒకే ఇంట్లో తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారని, 8 ఏళ్లుగా క్రాంతికుమార్ పై ఎలాంటి కేసులు లేవని, గతంలో నమోదైన కేసులు కూడా కొట్టివేయబడ్డాయన్నారు. అలాంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు పదే పదే ఎందుకు పిలిచి వేధించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 3 నెలల పాటు పోలీసుల వేధింపులు తట్టుకోలేకే క్రాంతికుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. భార్య, చిన్నారులు ఉన్న వ్యక్తిని బెదిరించి మానసికంగా వేధించడం అత్యంత బాధాకరమన్నారు జగన్. ఏ కేసులోనూ ఆ పిల్లాడికి శిక్ష కూడా వల్ల 8 సంవత్సరాల కిందట ఏదైనా ఉండింటే కూడా ఈ 8 సంవత్సరాలుగా ట్యాక్సీ తోలుకుంటా ఉన్నాడు. ఎటువంటి చిన్న చిత్కా కేసులు కూడా లేవు. మరి ఎందుకు అలాంటి పిల్లాడిని బలవంతంగా పోలీస్ స్టేషన్కు రోజు రమ్మని చెప్పి హెరాస్ చేయడం, గత 3 నెలలుగా ఆ పిల్లాడిని హెరాస్ చేస్తూ, ఆ హెరాస్మెంట్ చేయడమే కాకుండా ఆ హరాస్మెంట్ తట్టుకోలేక ఆ పిల్లాడు చనిపోయి ఆత్మహత్య చేసుకునే అంత దూరం ఆ హరాస్మెంట్ చేయడం మొదలు పెడితే నిజంగా వ్యవస్థ అన్నది, పోలీస్ వ్యవస్థ అన్నది ఎలా దిగజారిపోయింది అని చెప్పడానికి ఇవి నిదర్శనాలు. హార్డ్లీ 40 years, 40 ఏళ్ళు కూడా ఆ పిల్లాడికి లేవు. లెస్ దెన్ 40 years ఏజ్. భార్య ఉంది, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. రాజధాని ప్రాంతంలోనే ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం పోలీస్ వ్యవస్థ పనితీరుకు నిదర్శనమని జగన్ విమర్శించారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి, పోలీస్ కమిషనర్ కార్యాలయాలు సమీపంలోనే ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లలో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని, ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీఐని సీసీ, సిపిని డీజీపీ, డీజీపీని సీఎం రక్షిస్తున్నారని ఆరోపించారు వైఎస్ జగన్. ఆ పిల్లాడితో పోలీసులు చెయ్యకూడని పనులు ఆ పిల్లాడితో బలవంతంగా ప్రెజర్ పెట్టి చేయించేవాళ్ళు. అంటే ఏం జరుగుతూ ఉంది? ఎంత కూడా రాజధానిలో, సో కాల్డ్ క్యాపిటల్, సో కాల్డ్ రాజధాని, చంద్రబాబు నాయుడు పక్కన ఉంటాడు. అమరావతి అనేది కాదు మన రాజధాని, సో కాల్డ్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి, అందరం ఇక్కడే ఉంటాం. కళ్ళెదుటే పోలీస్ స్టేషన్, కళ్ళెదిటే సిపి, కళ్ళెదిటే డీజీపీ, కళ్ళెదిటే ముఖ్యమంత్రి, కళ్ళెదిటే హోమ్ మినిస్టర్స్ ఆఫీసు. గత 2 నెలల్లో ఒక లాకప్ డెత్, మరో సెల్ఫీ సూసైడ్ ఘటన చోటు చేసుకోవడం అత్యంత దారుణమన్నారు జగన్. ఇప్పటి వరకు ఈ ఘటనలపై కేసు నమోదు చేయకపోవడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. క్రాంతికుమార్ కుటుంబానికి వైసీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని, న్యాయపరంగా పూర్తి సాయం అందించి బాధితులపై చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్న దారుణాలే అన్న ఆయన ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని కూటమి పెద్దలు మర్చిపోవద్దన్నారు.